ప్రభునందు దేవుని పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కలిసి దేవునితో ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఈ లెంట్ అనగా ఉపవాస ప్రార్థనల సమయము. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు దేవునితో సావాసం చేయటానికి ఉపవాసం ఉంటారు. అయితే కొంతమంది లెంట్ అనేసి దీన్ని పాటిస్తూ మరి ఉపవాసం ఉంటారు. మరి ఉపవాసం ఉండే వారికి ప్రత్యేకంగా ఈ చక్కటి మాటలు తెలియపరచాలని నేను కోరుచూ ఉన్నాను. ఎందుకు మనము ఉపవాసం ఉండాలి అంటే, ఉపవాసం ఉండటం వల్ల మనకి లాభము ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే, ఉపవాసం వలన దేవునికి దగ్గర అవుతాము. ఉపవాసం చేయడం వల్ల దేవునితో సావాసం చేసిన వారు అవుతాము. కనుక ఈ లెంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కొంతమంది ఉపవాసం ఉంటారు. అయితే వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను పట్టేసి దేవునితో దగ్గరగా దేవునితో మాట్లాడుతూ ఉంటారు. అయితే మనము కూడా మరి ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒక లెంట్ అనేదే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపవాస ప్రార్థనను ప్రారంభించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దినాన్ని అనుసరించి దేవునితో మాట్లాడటమో లేకుంటే దేవునితో సావాసము చేయటము చాలా మంచిదని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగనే ఒకవేళ ఉపవాసం చేస్తున్న వారు కానీ లేక ఉపవాసము చేయలేనట్టు వారు కూడా ఈ మాటలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నట్లయితే మనం ఎందుకు ఉపవాసము చేయాలన్నది మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఒకవేళ అంత క్లారిటీ నేను ఇవ్వకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనకి క్లారిటీ ఇస్తాడు. కనుక దైవ చిత్తాన్ని తెలుసుకొని ఉపవాస దినములు ప్రకటన చేసుకొని మనందరము కూడా దేవునికి దగ్గరగా ఉండి మనము ఈ లోకములో చేస్తున్న ప్రతి పనిని గురించి, జరుగుతున్న ప్రతి కార్యక్రమం గురించి, అనేకమైన శ్రమలు జరుగుతున్నాయి. వీటన్నిటిని గురించి మనం ఏం చేద్దామంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఉపవాసం వలన మనము దేవునికి దగ్గరగా ఉంటాము. ఉపవాస ప్రార్థనలు అనేకమైన విజయాలు సమకూర్చబడతాయి. ఉపవాస ప్రార్థన వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. కనుక ఉపవాసము చేయట మంచిది అని మనము గుర్తించేవారిగా ఉందాము. నెహెమ్యా అనే వ్యక్తి రాజు దగ్గర ప్రధానుడిగా పనిచేస్తూ ఉంటాడు. అయితే యెరూషలేము ప్రాంతం నుంచి కొంతమంది నెహెమ్యా దగ్గరికి వస్తారు. అందులో చూడండి, అన్నయ్య అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ తర్వాత యూదులు కొంతమంది వస్తారు. వచ్చి నెహెమ్యాతో మాట్లాడుతుంటే నెహెమ్యా మన ప్రాంతమైన యెరూషలేము ఎలా ఉన్నది ఏంటి అనేసి అక్కడ అన్నయ్య అనే వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతాడు, అయ్యా మన యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారం మొత్తం కూల్చివేశారు, దేశమంతా అల్లాకొల్లలంగా ఉంది, నానా శ్రమలతో ఉంది అనేసి నెహెమ్యాతో చెప్పినప్పుడు అప్పుడు నెహెమ్యా ఆ మాటలు విని దుఃఖిస్తూ దేవుని దగ్గర దేవుని యొక్క పాదముల చెంత చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజుల్లో మనము కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అయితే ఎందుకు మనము ఉపవాస ప్రార్థన చేయాలంటే, ఈ నెహెమ్యా యెరూషలేము యొక్క పట్టణమును కూల్చబడినప్పుడు యెరూషలేము పట్టణము కొరకు, ఆ ప్రాంతంలో ఉన్న యూదుల కొరకు, ప్రజల కొరకు ఆయన ఆయా బాధల్లో ఆయా శ్రమల్లో ఉన్న వారందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అయితే మన చుట్టుపక్కల కూడా అనేకమైన ప్రాకారములు కూల్చబడి ఉన్నవి. అనేకులు దేవుని ఆత్మ లేక ఈ లోకంలో తిరుగుచూ ఉన్నారు. నశించిపోయేవారు చాలా మంది మనకి కనబడుతూ ఉన్నారు. శ్రమల ద్వారా, రోగముల ద్వారా, బలహీన ద్వారా, ఆయా శ్రమలతో అనేక విధాలుగా కొట్టుబిట్లాడుతున్న ప్రజలు చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. అయితే ఈ దినాన అందరూ కొంతమంది లెంట్ పాటిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉండి వారి ప్రార్థన నేను ఆలకిస్తానన్న దేవుడు. అయితే ఈ సమయంలో కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనతో పాటు ఒకవేళ నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ దినాన ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, నీ ప్రజల కొరకు, నీ పట్టణం కొరకు, నీ గ్రామం కొరకు, నీ ప్రాంతంలో ఉన్న రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నట్లయితే ఈ ఉపవాస దినములో సమాధానం నీకు దొరకచ్చు ఉంటది. ఎందుకు ఈ రోజే నువ్వు ఉపవాసం ఉండాలి అంటే కనుక కొంతమంది ఈ దినాన మరి లెంట్ అనే పదాన్ని ఉపయోగించి కొంత మటుకు చాలా మటుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. వారి ఉపవాస ప్రార్థనతో కలిపి మన ప్రార్థన కూడా ఏకీభవించినట్లయితే మన ప్రాంతంలో ఉన్న మన శ్రమలు, మన ప్రాంతంలో మన కష్టాలను ఆ దేవునికి తెలియపరిచిన వారు అవుతాం.
కనుక ఈ రోజున నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ నీ ప్రజల కొరకు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే, ఒకవేళ నువ్వు సేవకుడివైనా లేదా విశ్వాసమైనా లేక ఇంకెవరైనా సరే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ఉపవాసం వచ్చేసి దేవునికి దగ్గరగా ఉండి మన ప్రాంతంలో మన చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క అలజడి గురించి, ప్రతి ఒక్క శ్రమను గురించి, ప్రతి ఒక్క సమస్యను గురించి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా మనము కనబడుతూ ఉంటాము. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేము కొరకు, యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు నెహెమ్యా దుఃఖిస్తూ ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి ఈ నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఎవరు రాయబడింది, నీ చెవి ఎక్కి నీ నేత్రములను తెరచి నా సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇజ్రాయేలు పక్షము నేను చేయు ప్రార్థన అంగీకరించు అంటాడు. ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసం ఉండి దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవునితో, మన ప్రభువా నువ్వు చెవి ఎగ్గి నా ప్రార్థన ఆలకించుము అంటాడు. చెవి ఎగ్గి నా ప్రార్థన ఆలకించమంటాడు. నీ నేత్రములు నా వైపు ఉంచు ప్రభా, ఈ లోకం వైపు ఉంచు ప్రభా అనేసి నెహెమ్యా ప్రార్థన చేస్తుంటాడు. అటు ప్రార్థనలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నెహెమ్యా యెరూషలేము పట్టణం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నీవైతే ఈ లోకములో నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల గురించి, అనేకమైన నశించిపోతున్న వారి గురించి, అనేకమైన శ్రమల్లో ఉన్న వారి గురించి, అనేకమైన బాధల్లో ఉన్న వారి గురించి నీవు ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు సమాధానము వస్తూ ఉంటుంది. అందుకని జ్ఞాపకం చేసుకోండి, నీవు నీ చేసే ప్రతి ప్రార్థన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ నెహెమ్యా మరొక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే అక్కడ చూడండి, ఒక మాట 7వ వచనం నేను చదువుతాను. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అయిన విధులైన మేము గైకొనకపోతిమి అంటాడు. ఎందుకంటే మోషే చేత దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను చాలా వరకు ఈ లోకంలో ఉన్న ప్రజలు గైకొనలేకపోతున్నారు. మన ఇష్టానుసారంగా మనం తిరుగుచున్నప్పుడు ఈ లోకంలో ఉన్న కొంతమంది ఏం చేస్తారంటే, యెరూషలేము పట్టణంని ఏ విధముగా కోల్చబడి ఉన్నదో అదే విధంగా మన చుట్టూ మన ప్రాకారములు అన్నీ కూడా కోల్చబడి సాతానుకు అధికారం ఇచ్చిన వారు అవుతాం. మరలా యెరూషలేము పట్టణము కట్టబడాలన్నా, మన చుట్టూ ఉన్న ప్రాకారంలో కట్టబడాలన్నా మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీవు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నీ సేవకుని కొరకు నువ్వు ప్రార్థన చేసే విధానం ఉండాలి. నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు, నీ విశ్వాసం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చే, నీ సంఘం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చే, కనీసము నీ చుట్టుపక్కల, నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ పట్టణం, నీ ప్రజలందరి కొరకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చి నీ సంఘమును, నీ సేవకుడు, నీ బిడ్డలను, నీ సంఘాన్ని, నీ చుట్టుపక్కల నీ ప్రాంతాన్ని దేవుడు దీవించి నూరంతలుగా అభిషేకము కలగజేస్తాడని మనం నమ్ముచు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇంకొక మాట నేను ముగిస్తాను, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటది చూడండి. నేను ఏర్పరచుకున్న స్థలముల్లో మిమ్మల్ని రప్పించదనని నేను సెలవిచ్చుచున్నాను కదా. అంటే ఎవరైతే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తారో వారందరిని బట్టేసి ఆ యెరూషలేము యొక్క పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పట్టణాన్ని, ఆ ప్రాకారము కూలగొట్టినప్పుడు వారందరూ చల్లా చెదురయ్యి దూరంగా పారిపోతూ ఉంటారు. అప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్న నివసించే వారు ఎవరైతే చెల్లా చెదురై దూరముగా వెళ్ళిపోతారో వారిని కూడా నువ్వు ప్రార్థన చేస్తుండగా మరలా ఆ పట్టణానికి నడిపిస్తారనేసి నెహెమ్యాతో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. అవును ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, ఒక నెహెమ్యా కాదండి, నెహెమ్యాలాగా మనము కూడా ప్రార్థన చేస్తే యూదులుగాను వీరులుగాను మనం కనబడాలి. ఎందుకంటే నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉంటే మరలా యెరూషలేము నుంచి చెదిరిపోయిన వారందరినీ నడిపిస్తున్న దేవుడు అవుతాడు. అలాగనే నీవు ప్రార్థన చేస్తుంటే నీ సంఘంలో చెదిరిపోయిన వారు, నీ పట్టణంలో చెదిరిపోయిన వారు, నీ
చుట్టుపక్కల నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ బంధుమిత్రులు కానీ ఎవరైతే దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా మరలా దేవుని సన్నిధికి నడిపిస్తారని ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కేవలం ఏంటంటే నీవు చేసే ప్రార్థన, నీవు చేసే ఉపవాస ప్రార్థన. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. ఉపవాస ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, ఏదైనా ఈ రోజు ఆ రోజు అని కాదు, ప్రతి రోజును ఉపవాసం చేయొచ్చు. అయితే ఈ రోజే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా, వారితో పాటు నువ్వు కూడా ఏకీభవించితే మంచిది అంటున్నాను. ఎందుకంటే మనము ఈ లెంట్ని అనుసరించకపోయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన స్థితిగతులు మారుతాయి, మన చుట్టుపక్కల ఉన్నవారి గతులు మారుతాయి, సమస్తము ఈ లోకంలో అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎటు చూసిన భయంకరమైన శ్రమలు కష్టాలు మనం కొట్టుమిట్లాడుతున్నాం. కేవలము మనము ఈ లోకాన్ని జయించాలంటే ఏ ఆయుధము కాదండి, కేవలం ఒక ప్రార్థన అనే ఆయుధము ద్వారానే మనం విజయాన్ని సాధించవచ్చు. ఆ విజయమైన సాధించాలంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గరగా అవుతాము కనుక, దేవుడు మనతో ఉంటాడు, మనతో దేవుడు ఉంటాడు కనుక మనము దేవునికి దగ్గరస్తులుగా ఉండి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ లోకములో ఉన్న బంధకాలన్నిటినీ మనము జయించి ప్రతి బంధకాన్ని తెంచివేసి ప్రతి విధమైన కాడి మేకులను విరగదీస్తాం. ఎందుకంటే యెషయా గ్రంథములో నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఉంటది. ఏమిటి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఎటువంటి ఉపవాసం ఉంటది అంటే మనం అందరం కూడా ఉపవాసం చేస్తాం. ఉపవాసం చేసినప్పుడు ఈ లోకంలో ఉపవాస దినాలు ప్రకటన చేసుకుంటాం, మనం సొంత పనులు వ్యాపారాలు చేస్తాము, మళ్ళీ లేక పొలం పనులు చేసుకుంటాం, మనం ఉద్యోగాలు చేసుకుంటాం, అన్ని చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ ఉపవాసం దేవుడి పని, దేవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు. కానీ ఏమంటారంటే నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఎలా ఉండాలంటే దుర్మార్గుల యొక్క కట్టులను, కాడుమని యొక్క మేకులను ఓడబికే ఉపవాసం కావాలంట. దేవునికి స్తోత్రం. అట్టి దుర్మార్గుల యొక్క కట్టులు కట్టడము, ఆ మేకులు ఓడబెక్కడం, అట్టి ఉపవాసం కావాలంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో ముఖాముఖిగా సమస్తం విడిచిపెట్టి ఉపవాసం ఉండి కన్నీరు కలిసి దుఃఖిస్తూ ఉంటే ప్రతి కాడి మేకులను విరగదీయబడతాయి, ప్రతి దుష్ట కట్లు తెగిపోయి పడతాయి. కనుక ఇగో నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అట్టిదంటాడు. అందుకనే నెహెమ్యా దేవుని సన్నిధిలో కూర్చొని బలమైన ఉపవాసం వచ్చేసి యెరూషలేము యొక్క పట్టణం కొరకు పూనుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అటువంటి ఉపవాస ప్రార్థన మనందరం కలిసి చేద్దామని నేను నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మరి ఏ పట్టణంలో ఉన్నా సరే, మీరు ఈ వాక్యం వింటున్న మీరు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ సంఘం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ప్రాంతం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అలాగనే మా కొరకు, మా సేవ కొరకు, మా పరిచర్య కొరకు మీరు కూడా ఆ ఉపవాస దినాల్లో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఇట్టి ఆశీర్వాదము మనందరికీ దేవుని చేత కలుగును గాక. ఆమేన్.